న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రతి ఏటా వైశాఖ బహుళ దశమి పర్వదినాన్ని నిర్వహించే హనుమాన్ జన్మదిన మహోత్సవం ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రతి ఏటా వైశాఖ బహుళ దశమి పర్వదినాన్ని నిర్వహించే హనుమాన్ జన్మదిన మహోత్సవం ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. నేడు భారీ అన్నదానం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. असाध्य साधक सामने तपसाध्य किं मदा रामदोष कर्णाचित्तो अस्माकं कार्य साधाय क्रमेण नमः जय हनुमान कर्णाचित्तो नमामि हम मक्खने समाजो కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో గురువారం హనుమాన్ జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో గురువారం హనుమాన్ జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకాలపేట పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. यशवन्तनामधेयस्य मौलिक ऐश्वर्यनामधेयस्य सकुटुम्बस्य सर्वान्तर्यस्य सर्वकार्य अनुकूल्यत फलसिद्धिरस्तु. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, నాయకులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, నాయకులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఏటా వైశాఖ బహుళ దశమి రోజున నిర్వహించే శ్రీ హనుమాన్ జన్మదిన మహోత్సవాలు ముమ్మిడివరం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఏటా వైశాఖ బహుళ దశమి రోజున నిర్వహించే శ్రీ హనుమాన్ జన్మదిన మహోత్సవాలు ముమ్మిడివరం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పండ్లతో సుందరంగా అలంకరించారు. అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలు ఆదివారం జరిగే శోభాయాత్రతో ముగియనున్నాయి. మరి ఆంజనేయ స్వామి యొక్క శక్తి అపారమైనటువంటి శక్తి స్వామి. మరి అలాగే ఆ స్వామి శక్తి మనకు కూడా ఉండాలంటే స్వామి స్మరణ తప్ప మరి ఎటువంటి ఆలోచనలు మనసులో రానివ్వకూడదు స్వామి. మనం ఏ ఆలయానికి వెళ్తే ఆలయంలో ఆ స్వామివారిని దర్శనం అయిన తర్వాత కూడా మనసులోకి రానివ్వకండి స్వామి. అందరూ కూడా మనసులో స్వామి వారి యొక్క స్మరణ చేస్తూ స్వామి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా గ్రామాన్ని చల్లగా చూడు స్వామిని స్వామి వారిని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా దయచేసి మనసులో స్వామి స్మరణ చేయండి స్వామి. తప్పనిసరిగా స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలుగుతారు స్వామి. మరి హనుమంతుడు మీరు మరి పొగిడి కోరితే స్వామిని జై శ్రీరామ్. ईश्वरेदोब्रं द्या राम राम वहं द्या हीदहारायां मतिं राम राम धृते धृत्रे राम भगवद्वहाय नमः. हनुमत् सीता लक्ष्मण परिवार समेत श्री रामचंद्र स्वामी नमः. सीता समेत राम पाद सेवा धर्मधराय नमः. श्री आंजनेयाय नमः. अस्य जमः अनुकूल्यता दृष्टि सर्वकार्येषु सर्वदा विजयस्तु. धनंजय गोत्र वेंकट श्रीनिवास राम देश सतमिति सतं दीर्घमायुः हृदयेन वर्धयन्ते सतमेनमेवा सदात्मानं भवति सतमनन्तं भवति सतमैश्वर्यं भवति सतमिति सतं दीर्घमायुः हृदयेन वर्धयन्ते सतमेनमेवा. ఐపోలవరం మండలం గుత్తులదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో గత 3 సంవత్సరాలుగా లీడ్ ఇంటర్నేషనల్ కరికులంను అన్ని క్లాస్ రూమ్లలో సాంకేతికతను జోడించి ట్యాబ్ మరియు స్మార్ట్ టీవీతో అనుసంధానించి విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో విజయవంతంగా అమలుపరిచింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మరియు విద్యార్థులలో నైపుణ్యాలను లీడ్ బృందం పరిశీలించి లీడ్ స్కూల్ అవార్డ్స్లో భాగంగా గుత్తులదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్కు బెస్ట్ స్కూల్ అవార్డును స్టేట్ లీడ్ అకాడమిక్ అడ్వైజర్ లక్ష్మణ్ వారణాసి, సీనియర్ కే అకౌంటెంట్ మేనేజర్ మోహన్ యాంధ్రలు అందజేశారు. ఇందుకు ఐపోలవరం మండలం గుత్తులదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో గత 3 సంవత్సరాలుగా లీడ్ ఇంటర్నేషనల్ కరికులంను అన్ని క్లాస్ రూమ్లలో సాంకేతికతను జోడించి ట్యాబ్ మరియు స్మార్ట్ టీవీతో అనుసంధానించి విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో విజయవంతంగా అమలుపరిచింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మరియు విద్యార్థులలో నైపుణ్యాలను లీడ్ బృందం పరిశీలించి లీడ్ స్కూల్ అవార్డ్స్లో భాగంగా గుత్తులదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్కు బెస్ట్ స్కూల్ అవార్డును స్టేట్ లీడ్ అకాడమిక్ అడ్వైజర్ లక్ష్మణ్ వారణాసి, సీనియర్ కే అకౌంటెంట్ మేనేజర్ మోహన్ యాంధ్రలు అందజేశారు. ఇందుకు కారణమైన కొంతమంది ఉపాధ్యాయులకు విద్యార్థులకు సర్టిఫికేట్స్ మరియు మెమంటోస్తో అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరం నుండి లీడ్ ఆధ్వర్యంలో ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల 7 శనివారాల వెంకన్న భక్తుల కోరికలు తీరుస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథానికి 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రథశాలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్లు శంకుస్థాపన చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మల్లం చక్రధర్రావు ఆలయ మర్యాదలతో స్వాగత ఏర్పాట్లు ఆహ్వానించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు, సత్యానందరావులు తీర్థప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల 7 శనివారాల వెంకన్న భక్తుల కోరికలు తీరుస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథానికి 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రథశాలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,
ఆర్డీఓ శ్రీకర్లు శంకుస్థాపన చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మల్లం చక్రధర్రావు ఆలయ మర్యాదలతో స్వాగత ఏర్పాట్లు ఆహ్వానించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు, సత్యానందరావులు తీర్థప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. शांति 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 కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సురక్షా ప్యాలెస్ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యు కొత్తపల్లి మండలం ఎంపీడీఓ రవికుమార్, తహసీల్దార్ చిన్నారావు, ఎస్ఐ వెంకటేశ్వర సమీక్షంలో తలసేమియా చిన్నారుల కోసం భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సురక్షా ప్యాలెస్ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యు కొత్తపల్లి మండలం ఎంపీడీఓ రవికుమార్, తహసీల్దార్ చిన్నారావు, ఎస్ఐ వెంకటేశ్వర సమీక్షంలో
తలసేమియా చిన్నారుల కోసం భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తలసేమియా చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ సిబ్బంది దీక్షలు. మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి చేపట్టిన నిరసన దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. కేఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది దీక్షలు. మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి చేపట్టిన నిరసన దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్ మాట్లాడుతూ తమ సమస్యలపై గతంలో అనేక మార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వంలో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో విధులు బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి 29,200, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,000 వేతనాలు ఇవ్వాలని, 60 సంవత్సరాలు దాటి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, 60 సంవత్సరాలు దాటిన వారికి 62 సంవత్సరాల సర్వీసును పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ గ్రాట్యుటీ విధానాన్ని అమలు చేయాలని, 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పథకాల్లో ఇంజనీరింగ్ కార్మికులను అర్హులుగా గుర్తించాలని, విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బత్తుల శివశంకర్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరమణ, భీమేశ్వరరావు, బద్రి, కోటిపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వీధి వీధి వెలుగులో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు మీ సమ్మె 16 రోజులు జరిగిందండి. ఇదివరకు మీ సమ్మె మేము చేపట్టి ఉన్నామండి. అప్పుడు సిడిఎం గారు పిలుపునిచ్చి మా చర్చలకు పిలిచి మాకు ఏ విధమైన న్యాయం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పిలుపునిచ్చారు. మొన్న 21ని ఇస్తానని చెప్పారు, కానీ అది కూడా దాటవేసి 28వ తారీఖు చేరవేసి ఉన్నారు. మాకు న్యాయమైన కోరికలు కాబట్టి ప్రభుత్వం దయ ఉంచి మా కోరికలు నెరవేర్చాలని కోరుచున్నాము. ఇందులో అందరూ కూడా ఎంటెక్, ఐటీ అనేక రకాలుగా చదివి ఉన్నారండి. బీటెక్ కూడా చదివి ఉన్నారండి. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా కేవలం 13,000 రూపాయల మట్టుకే జీతాలు ఇస్తున్నారండి. ఇంత చదివి కూడా 13,000 రూపాయల మట్టుకే ఇస్తున్నారండి. దాన్ని మనం పక్క నుంచినా కూడా ఇందులో అందరూ సర్వీస్ మినిమం 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసి ఉన్నవారండి. కానీ మొన్నే జాయిన్ అయిన వాళ్ళకి కూడా కొంతమందికి 18,000, 21,000, 24,000 ఇస్తున్నారండి. కేవలం మా ఒక్క ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఏంటి, స్ట్రీట్ లైటింగ్ అయితే ఏంటి, ఫిట్టర్లు అయితే ఏంటి, పైప్ లైన్ పనిచేసే వాళ్ళు అయితే, డేటా ఆపరేటర్లు అయితే, పార్క్ మజూర్లు అయితే వీళ్ళందరి జీతం కూడా 13,000 రూపాయలు ఇస్తున్నారండి. వీటితో పాటు కూడా ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదండి. మా న్యాయమైన కోరికలు కాబట్టి సంక్షేమ పథకాలు, మంచి జీతం ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నామండి. దయ ఉంచి ఇంకా మంచినీరు అందించే మా అందరి కోసం మంచిగా ఆలోచించి మా సమస్యను తీరవలసిందిగా కోరుతున్నామండి. వీధి వీధి లైట్లు వెలిగించే మా జీవితాలను వెలుగులు నింపాలని కోరుతున్నామండి.
అన్ని పార్కులు సుందరంగా చేసే మా అందరి కోసం కూడా ఆలోచించి మంచి జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వాన్ని. దయవుంచి మా విన్నపాన్ని విని మా కోరికలు నెరవేరుస్తారని కోరుచున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.